పవన్ కళ్యాణ్ అంటే మాస్ అసలు. ఓకే. ఆయన మూవీస్‌లో ఇష్టమా? పొలిటికల్‌లో ఎక్కువ ఇష్టమా మీకు? రెండు ఇష్టమే. 2 ఇష్టం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిలో మీకు నచ్చిన గుణం ఏంటి? ఆయన ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నా సరే కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ లాగానే బతకడానికి ట్రై చేస్తారు, అది బాగా ఇష్టం. ఓకే. పవన్ కళ్యాణ్‌ని ఫ్యూచర్‌లో ఎలా చూడాలనుకుంటున్నారు? సీఎంగా. సీఎంగా. ఎందుకు డిప్యూటీ సీఎంగా చూసారు కదా! ఇంకా సరిపోవట్లేదా? సీఎంగా చూడాలి ఇంకా. ప్రజలకి మంచి చేస్తాడని నమ్మకం ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఖచ్చితంగా అంటే ఉంది. లేడీస్ మీద ఆలోచన లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఏ టైప్ ఆఫ్ అటాక్స్ జరగకూడదు. ప్రీవియస్ లాగా లేడీస్‌కి మిస్సింగ్ కేసెస్ అయన్నీ రాకూడదని ఆలోచిస్తున్నారు కదా! ఇలాగ ఎవరైనా ఆలోచించారా లీడర్స్ ప్రీవియస్‌లో మీరు ఏ లీడర్‌ని చూసారా? ఆలోచించారు బట్ మంచి చేస్తారని నమ్మకం ఉందా? లేడీస్‌కి సేఫ్ జోన్ వచ్చిద్దంటారా ఇప్పటి నుంచే? కన్ఫామ్గా వస్తుంది. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నమ్మారు కదా! లేడీస్‌కి జాగ్రత్తగా చూసుకుంటా అన్నారు కదా! మరి నిజంగా సేఫ్ జోన్‌గా ఉంటదా లేడీస్‌కి ఈసారి? కన్ఫామ్గా ఉంటుంది, బాగుంది. ఓకే. కమింగ్ టు పొలిటికల్‌లో సో ఇలా ఉందని చెప్పారు. కమింగ్ టు మూవీస్ పరంగా 'ఓజీ' మూవీ రాబోతుంది. దీని మీద మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? ఎలా ఉండబోతుంది మూవీ? మాస్ ఖచ్చితంగా. ఉంటదా? మ్మ్. క్రేజ్ ఉంటదా ఈసారి? గట్టిగా బాగా. అంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్‌లో ఉండిపోయారు కదా! ప్రజల్లో ఉండిపోయారు కదా! సో మూవీస్‌కి ఏమైనా డిస్టెన్స్ ఉంటదా? ఎంత పొలిటికల్గా వెళ్ళినా సినిమా క్రేజ్. అవునా? ఎన్ని రోజులు గ్యాప్ వచ్చినా కూడా సినిమా క్రేజ్ ఉండిద్దా? అంటే ఎఫర్ట్ ఉండిద్దా? కన్ఫామ్గా ఖచ్చితంగా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద హీరోలు ప్రెజెంట్ మూవీస్ హైలో వెళ్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్‌లోకి వెళ్తున్నాయి. మరి దీనికి కాంపిటీషన్ ఇస్తాడంటారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్ క్రేజ్ పవన్ కళ్యాణ్ ఉంటుంది. తన అభిమానం ఏంటి? అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? ఆయన మంచితనం ఇంకా అలా. పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్‌లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఖుషి. అప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారా? బిఫోర్ నుంచి ఫ్యాన్ అయ్యారా? పొలిటికల్‌లోకి వచ్చా ఫ్యాన్ అయ్యారా? ఖుషి దగ్గర నుంచి ఓకే. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. మాస్. ఓకే అమ్మా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా! ఆయన మూవీస్‌లో ఇష్టమా? పొలిటికల్‌లో ఇష్టమా? అసలు ఎలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు మీకు? రెండిట్లో ఇష్టం. రెండిట్లో ఇష్టం. పవన్ కళ్యాణ్‌లో మీకు నచ్చిన గుణం ఏంటి? అందరికీ సేవ చేస్తూ ఉంటారు, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మూవీస్‌లో మళ్ళీ రాబోయే రోజుల్లో 'ఓజీ' మూవీ వస్తుంది కదా! ఈ మూవీ ఎలా ఉండబోతుంది? మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? చాలా సూపర్ ఉండిద్ది, ఓకే. వెళ్ళాలి అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. 'ఓజీ' మూవీ బాగుంటుందా ఈసారి? ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఒక మాటలో ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి? చాలా సూపర్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా! ప్రజలకు మంచి చేస్తారని నమ్మకం ఉందా? ఉంది చాలా. పవన్ కళ్యాణ్ అనేవి అంటే పొలిటికల్లో ఉన్నప్పుడు బాగా నచ్చారా? మూవీస్‌లో ఉన్నప్పుడు బాగా నచ్చారా? రెండిట్లో. పవన్ కళ్యాణ్ అంటే సొంత డబ్బులు ప్రజలకి డొనేట్ చేస్తున్నారు కదా! ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారంటే ఏం చెప్తారు? చాలా ఇంటెలిజెంట్, చాలా. ఇప్పుడే చూసారా? ఎప్పుడైనా చూసారా ఇలాంటి వ్యక్తిని? సో మూవీ అయితే ఏ రేంజ్లో ఉండబోతుంది ఎక్స్‌పెక్టేషన్? హై ఆర్ లో? హై. హై రేంజ్. అమ్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా! ఆయన మూవీస్‌లో ఇష్టమా మీకు? పొలిటికల్‌లో ఇష్టమా? అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ మూవీస్లో అంటే బాగా ఇష్టం. బాగా ఇష్టం. హెల్పింగ్ నేచర్ అయితే ఇంకా ఇష్టం. పేదవాళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు. ఓకే. పవన్ కళ్యాణ్‌లో మీకు నచ్చిన గుణం ఏంటమ్మా? హెల్పింగ్ నేచర్ ఒకటే బాగా నచ్చింది. ఓకే. ఆయన తీసిన మూవీస్‌లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఆయన తీసిన మూవీస్‌లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? అత్తారింటికి దారేది. అవునా? మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో 'ఓజీ' మూవీ వస్తుంది కదా! ఇది ఎలా ఉండబోతుంది? ఏ రేంజ్లో ఉండబోతుంది? మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? ఎక్స్పెక్ట్ అంటే పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలు మ్యాక్సిమం బాగుంటాయి. అది కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే పొలిటికల్లో ఉండిపోయారు కదా! ప్రజల్లో ఉండిపోయారు కదా! మూవీస్ పరంగా ఏమైనా డౌన్ ఉండిద్దేమో అని. అంటే ఆ ప్రెజర్ ఉంటుంది, ఈ ప్రెజర్ ఉంటుంది. అలా అని చేసి దానికోసం ఇది వదిలేరు, దీనికోసం అది వదిలేరు కదా. మీకు అంటే రెండు కవర్ చేస్తారంటే డిప్యూటీ సీఎంలో ఉన్నారు కదా! ప్రజలకి మంచి చేస్తాడని నమ్మకం ఉందా? ఉంది, ఎందుకంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ అంటే? నమ్మకం అంతే అది. ఓకే. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతే చూడాలి. అంటే ఒక హై పొజిషన్లో చూడాలనుకుంటున్నారా? మళ్ళీ డిప్యూటీ సీఎంగానే ఉండాలనుకుంటున్నారు? హై పొజిషన్కి వెళ్తారు కదా ఆయన. సినిమాల్లోనే ఉండిపోవాలనుకుంటున్నారా? పొలిటికల్లో కూడా రన్వే అవ్వాలంటున్నారా? ఆ రెండిట్లో అయితే మరీ మంచిది, పేరు ఇంకా వస్తుంది. ఏదైనా సరే కొన్ని కోట్లు ప్రజలకి డొనేట్ చేస్తున్నారు కదా! ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అంటే తను బాగా పైకి రావాలంటే హెల్ప్ చేస్తేనే కదా ఎవరికైనా పైకి వచ్చేది. ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారంటే ఏం చెప్తారు? మ్యాక్సిమం నాకైతే ఎవరు తెలియదు ఇంత మించి. ఓకే. మంచి చేస్తాడని నమ్మకం ఉందా? ఆ? మంచి చేస్తాడని నమ్మకం ఉంది. ఓకే. ఓకే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా! ఆయన మూవీస్లో ఇష్టమా? మీకు పొలిటికల్లో ఇష్టమా? అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎలా ఇష్టం మీకు? ఏంటి? బోత్ మూవీస్లో అయినా పొలిటికల్స్లో అయినా సేమ్ పవన్ కళ్యాణే కాబట్టి ఎక్కడైనా ఇష్టం. అవునా? పవన్ కళ్యాణ్ గారు అంటే మూవీస్ పరంగా చాలా దూరం పెట్టారు కదా! పొలిటికల్లో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు కదా! సో ఈసారి ఎలా ఉండబోతుంది? 'ఓజీ' మూవీ రాబోతుంది కదా! ఈసారి ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్లో ఉంది? ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఎక్కడైనా హైయెస్ట్ పీక్స్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు అంతే. ఓకే. ఈసారి కూడా అలానే హైయెస్ట్ పీక్లోనే ఉండిద్ది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులే కొన్ని కోట్లు డొనేట్ చేస్తున్నారు కదా! ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారంటే ఏం చెప్తారు? గాడ్ని చూసారా అంటే చూడలేదు అనే కదా చెప్పేది. అది కూడా అంతే. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నారు? ఆయన ఎలా ఉన్నా కానీ ఆయన ఎక్కడున్నా కానీ మేము ఎక్కడైనా చూస్తూనే ఉంటాం ఆయన. అదేనా? అంటే పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? తొలి ప్రేమ.
అప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారు, బిఫోర్ ఫ్యాన్ అయ్యారు? బిఫోర్ నుంచే ఫ్యాన్, కాకపోతే ఆ మూవీ చూసినప్పటి నుంచి ఇంకా. ఓకే, పొలిటికల్లో మంచి చేస్తున్నాడని అనిపిస్తుందా? పొలిటికల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ప్రజలకి మంచి చేస్తాడని నమ్మకం ఉందా స్టూడెంట్స్కి కానీ ప్రజలు? నమ్మకం ఉంది. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్. ఓకే, అంటే మీరు ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎన్సీసీ డ్రెస్ ఇది? ఓకే, ఫైన్. సో పవన్ కళ్యాణ్ గారు స్టూడెంట్స్ అందరికీ జాబ్స్ ఇస్తాడని నమ్మకం ఉందా? స్టూడెంట్స్కి అంటే మంచి బ్యాక్ బోన్గా ఉండి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తారని నమ్మకం ఉందా? డిప్యూటీ సీఎం అయ్యారు కదా. అవును, అయ్యారు. కాకపోతే అన్ని తన చేతుల్లో ఉన్నారు కాబట్టి తర్వాత చూద్దాం. సపోర్ట్ చేస్తాడంట. సపోర్ట్ చేస్తారు. సీఎం అయితే కనుక ఇంకా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాం. ఓకే మా, థ్యాంక్ యూ. బ్రో, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు వార్ 2లో రాబోతున్నారు. ఈసారి ఎలాంటి రోల్ చూడాలనుకుంటున్నారు? ఎన్టీఆర్ గురించి అసలు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేనైతే ఏం చెప్తానంటే దేవరా పిచ్చెక్కిచ్చేస్తా. అది మరి వార్ 2 రుతిక్ రోషన్ ఎన్టీఆర్ కట్అవుట్ ఎలా ఉండబోతుంది అంటారు? రోల్ ఎలా ఉండబోతుంది అంట? మాస్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నారు? మాకు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ వద్దయ్యా, ఫుల్ జోష్, మొత్తం ర్యాలీగా ఉండాలి. అది ఏంటి ఎన్టీఆర్లో మీకు నచ్చిన గుణం ఏంటి? ఎన్టీఆర్లో నచ్చింది ఏంటంటే ఇప్పుడు మగధీర దాన్ని ఏమంటారు, నాచోరే నాచోరే సాంగ్ ఉండిద్ది. ఏం సినిమా అది? అదే మా యమదొంగల ఎలా అంటే అలా ఓపెన్ అయింది ఆ సీన్. అక్క అది పిచ్చెక్కిచ్చేస్తాడు అలాంటి సీన్లన్నీ. అది ఓకే, కమింగ్ టు ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది అంటారు? మూవీస్ పరంగా నిజంగా కాలర్ ఎత్తుకునేలా చేస్తాడంటారా ఎన్టీఆర్? ఇంకా మామూలుగా ఉండదు, పిచ్చెక్కిచ్చేస్తాడు. దేవరా వాళ్ళు ఎత్తుకున్నారు అసలు ఫ్యాన్స్ కాలర్? మామూలుగా లేదు. దేవరా అంటే ఏంటి? దేవరా మా ఓటు ఫస్ట్ రోజు సినిమా చూడలేదు నన్ను. అది మరదలదా. ఓకే, కమింగ్ టు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ 31 ప్రశాంత్ నీల్ కాంపిటీషన్. ప్రశాంత్ నీల్ అంటే సెల్లార్ కేజీఎఫ్ తీసినోడు. మరి ఈసారి ఎన్టీఆర్ని ఏ రేంజ్లో చూపించబోతాడంట? ఎన్టీఆర్ ఎక్కడ అసలు? ఎన్టీఆర్ ఏంటి అసలు మీకు తెలియదు. ఫ్యాన్స్లో ఒక చోట ఉంటాడు. మా ఇంటి సందులో కూడా బండి మీద అలా మెంబర్ ప్లేట్లు బదులు ఆయన ఫోటోలు వేసుకొని తిరుగుతారు. అది పక్కా టీడీపీ ఎక్కడ మేము. ఏదేమైనా ఎన్టీఆర్ ఈసారి మూవీ ద్వారా ఫ్యాన్స్కి ప్రైజ్ గిఫ్ట్లు వస్తూ ఉంటారా? ఇంకా కావాల్సింది ఇస్తాడంటాడా ఎన్టీఆర్? ఎందుకెవరు బ్రహ్మాండంగా ఎత్తాడు, అన్నీ ఎత్తాడు ఆయన. రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్ని బ్రేక్ చేస్తాడా ఇంకా రాబోయే రోజుల్లో? బాక్స్ బద్దలైపోద్ది. అదిగో పాట, అది బాక్స్ బద్దలైపోద్ది ఏదన్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అమ్మా, మీ పేరేంటమ్మా? గాయత్రి అండి. ప్రజెంట్ ఎలా అనిపిస్తుంది? రూలింగ్ ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా చేస్తున్నారు? బాగానే ఉందండి. గత 5 సంవత్సరాలు చూశారు కదమ్మా, లాస్ట్ 5 years ఎలా అనిపించింది? అదంత బాగలేదండి. ఏమేమి మైనస్ అయినాయి అంటారు? దేనికంటారు? అంటే చెప్పినవి అన్నీ ఏమి కరెక్ట్గా ఏం రాలేదు, సగం కూడా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి దగ్గరలో ఉన్నారనిపిస్తుందా? వీళ్ళు చెప్పిన మాటలు నిలబెడతారని అనిపిస్తుంది? నమ్మకం ఉందండి. ఏదైనా ప్రాబ్లం అయినా వస్తున్నారు, ఎమ్మటే దాన్ని రికవర్ చేస్తున్నారు. అంటే లాస్ట్ 5 yearsలో ప్రజలకి దగ్గరలో కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ ఒక లీడర్లు కానీ ఎవరైనా దగ్గరకు వచ్చి మాట్లాడడం చూసారమ్మా? ఇప్పుడు వచ్చిన తర్వాత ఇలాగా వెళ్ళడం చూస్తున్నారా? ఇప్పుడు వచ్చిన తర్వాతేనండి. అవునా? ఇప్పుడు ఎక్కడికి వచ్చారమ్మా? దేనికి వచ్చినారు? మేము అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి వచ్చామండి. ఓకే, సో మీకు ఏదైనా సొల్యూషన్ ఏమైనా కావాలన్నా, ఏమైనా రెక్టిఫై చేయాలన్నా ఇక్కడ మాట్లాడుకుంటే ఆదుకుంటారని నమ్మకం ఉందా? ఉందండి. ఇక్కడైతే కంపల్సరీగా మనకి మనం ఏమైనా ప్రాబ్లం అయిందని వచ్చి చెప్పినా కానీ వాళ్ళు వెంటనే వస్తాయి, ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీద ఎందుకంత నమ్మకం ఏంటి మీకు? వారు చేస్తున్నారు కాబట్టి ఇంకా వేరే ఉండిద్ది. అవునా? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారన్నారు? మేము మంగళగిరేనండి. మరి లాస్ట్ 5 yearsలో కానీ అన్నా క్యాంటీన్స్ కానీ, ఆడవాళ్ళకి రక్షణ కానీ, లైక్ ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే ఏమైనా చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం లాస్ట్ 5 సంవత్సరాలు ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఇవ్వలేదు కదండి. ఉపయోగపడాల్సిన ఏమైనా ప్రజలకి, పేద ప్రజలకు కానీ, చిన్న గ్రౌండ్ లెవెల్ ప్రజలకు కొంతవరకు ఉపయోగపడింది, అంతవరకు. మరి వీళ్ళు కూడా కొంతవరకే కాకుండా 100% అందరికి అమలు చేస్తారన్న, ఏమైనా అప్ అండ్ డౌన్స్ రాకుండా, కులం మొత్తం భేదం చూడకుండా అందరికి మంచి చేస్తారని నమ్మకం ఉందా? ఉందండి. లేకపోతే వీళ్ళు కూడా కరప్షన్ చేస్తారంటారా? లేదు ఉందండి. అవునా? ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఎవరిది మంచి పరిపాలన, గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వం? ఇప్పుడు ఈయన గారు చంద్రబాబు గారు చెప్పినవన్నీ చేస్తే ఇదే కదా మంచిది. చేస్తారని నమ్మకం ఉందా? ఉంది. సార్, మీ పేరేంటండి? నా పేరు చేటపత్తి పూసిబాబు అండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చేవారికి రాయలసీమ నుంచి కూడా చాలామంది ఈరోజు రజకుల సమావేశం అని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసి ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల నాయకులు, ఉమ్మడి కూటమి పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా ఈరోజు రమ్మని మాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ మీటింగ్ గల ఉద్దేశం మెయిన్, మాకు ఏకైక డిమాండ్ ఏదైతే ఉందో, మా రజకుల హక్కుల కోసం మేము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. రజకుల చిరకాల కోరిక
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. గత ఎలక్షన్లో అప్పటి ప్రతిపక్ష నాయకులు ఇప్పటి ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రజకులను ఎస్సీ జాబితాలో చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీని అమలు చేయాలని మేమందరం రజకులందరి తరపున 30 లక్షల మంది తరపు నుంచి మేము కోరుతా ఉన్నాం. దీన్ని రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా మేమందరం పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని, మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని, త్వరలో మేము పవన్ కళ్యాణ్ గారు కలిసి రజకుల అజెండా మేము ఒక లెటర్ రూపంలో ఇచ్చి మా ఏదైతే ఏకైక కోరిక ఉందో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై మేము అందరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలా అనిపిస్తుంది సార్? గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు? ఎన్ని సమస్యలు ఉన్నా ముఖ్యంగా మా రజక్ కమ్యూనిటీకి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రజకులు చేసింది ఏమీ లేదు, శూన్యం. ఆ రోజున ఆయన కూడా ఎన్నో మాటలు చెప్పాడు. రజకులకు ఒక ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. రజకులకు ఏదైతే ఉందో మేము ఎన్నిసార్లు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మంది రజకులు ఉన్నారు, వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని మేము ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చి ఉన్నాం. కానీ ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజున మేము అందరం కూడా అఖండ మెజార్టీ ఇచ్చామని తెలియజేస్తాం. స్పందనలు పెట్టారు, ప్రతి సిద్ధం సభకు పెట్టినా కూడా స్పందనలు పెట్టారు, పట్టించుకున్న అందరికి ప్రజలు తిరిగి అంటే పార్టీ విరోధం లేకుండా ప్రజలకి సహాయం చేసామని అంటున్నారు కదా. ఆపోజిట్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, ఈ ప్రభుత్వమే అంత దొంగ పరిపాలన అని అంటుంది కదా. ఇప్పుడు ముఖ్యంగా మేము ఈ ప్రభుత్వం వచ్చి 7 months అయింది, చూడాలి. మాది ఏకైక కోరిక రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, ఏకైక డిమాండ్. రజకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని మాకు ఏకైక డిమాండ్ అండి. కూటమి ఇప్పుడున్న 7 నెలల్లో కూడా కూటమి అనుకున్న ప్రతి పని నెరవేరుస్తుంది కాబట్టి మేమందరం కూడా కూటమికి అండగా ఉంటున్నామని తెలియజేస్తూ ఉన్నాం. నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మేము పార్టీ ఆఫీస్కి వచ్చామమ్మా. ఏదైతే ఎస్సీ స్టేటస్ ఉందో ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఇది జరగాలని మేము కోరుకుంటున్నాము. మీ పేరేంటమ్మా? నా పేరు జ్యోతి. ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. గత 5 సంవత్సరాలు చూశారు కదమ్మా, గత ప్రభుత్వం చూశారు, గత 5 సంవత్సరాలు చూశారు. అప్పుడు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎలా అనిపించింది మీకు? ముందు టాప్ పని వాళ్ళకి టాప్ పనులు లేవండి, పనులు లేవు. ఆయన ఉన్న నాళ్ళు కూడా బాగా యాతన పడ్డాం. ఈయన వచ్చినా కొంచెం పర్వాలేదు. అది అంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇసుక కానీ లైక్ కూలీ చేసుకునే వర్కర్స్ కానీ వీళ్ళందరూ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది, వెళ్తున్నాం పనులకి. గత 5 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందమ్మా అలాగా? టాపీ మైస్త్రీలు కానీ ఆయన గెలిచిన కానీ సాగిపోయినాయి, ఒక అడప వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈయన వచ్చిన కాడి నుంచి రోజు వెళ్తున్నాం పనులకి. ఇప్పుడు వెళ్తున్నారు, మీరు వెళ్తున్నారా? వెళ్తున్నాం. ఓకే, అంటే వెళ్ళడం వల్ల ఎవ్రీడే మీలాంటి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, రన్ అయ్యిద్ది ఫ్యామిలీ. మరి నిజంగా ఉచితంగా ఇసుక అనేది పెడతానన్నారు కదమ్మా, ఇసుక అనేది రన్వే అవుతుందా? అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇదివరకు ఇసుక ఎంత ఎక్కువ ఉండేదమ్మా, ఇప్పుడు ఎంత ఉందమ్మా? ఇదివరకు ఎంత ఉందో కానీ తెలియదు. మరి ఇప్పుడు 2500 కంట 2500కి ఇస్తున్నారా సార్? ఓకే, తక్కువ ధరకే వస్తుందని తెలుస్తుందమ్మా మీకేమన్నా? తెలుస్తుంది. ఓకే, మరి ఎలా ఉంది చంద్రన్న? మరి మంచి పరిపాలన చేస్తాడని నమ్మకం ఉందా? కరప్షన్ లేకుండా మీలాంటి వాళ్ళని గుర్తిస్తారంటారా? మాకు నమ్మకం ఉంది చేస్తాడని. గతంలో ఒక సీఎం పార్టీ ఆఫీస్కి వెళ్ళడానికి ఇంత ఫ్రీగా ఉందమ్మా? గతంలో ఏ సీఎం ఆఫీస్కి ఇలా వచ్చారా? ఫ్రీ రాలేదు, మేము రాలే. మరి ఇక్కడికి వచ్చారు కదా, ఏమైనా మాట్లాడడం, ఏమైనా రిసీవింగ్ ఎలా ఉంది ఇక్కడ? మేము ఇప్పుడే వచ్చింది, ఎందుకంటే అన్నం క్యాంటీన్లో పనిచేసాం. మేము ముగ్గురమి చేస్తే మేము అన్నం తక్కువ పెడుతున్నాడని మేము మానేసామని డబ్బులు ఇవ్వట్లేదు 2 నెలలు మట్టి. అందుకని అది అడగటానికి వచ్చాము ఇక్కడికి. ఓకే, దానివల్ల కొద్దిగా సొల్యూషన్ ఏమైనా దొరికిద్దామని అడగడానికి వచ్చారు. వెళ్ళినప్పుడల్లా రేపురా మాపురా అంటున్నారు అన్నం క్యాంటీన్ వాళ్ళు. అందుకని చదవటానికి వచ్చాము. అమౌంట్ అయిపోయిందని చెప్పి వచ్చాము ఇక్కడికి. ఇస్తే క్లియర్ అయిపోతాయి మీ ఆందోళన. ఓకే, మీ పేరేంటమ్మా? నా పేరు శివకుమార్ అయ్యా. ప్రజెంట్ ఎలా ఉందమ్మా పరిపాలన? ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఇక్కడ నా సమస్య ఏంటంటే మా ఇంటి మీద 20 సంవత్సరాల క్రితం రోడ్డు ఉంది. నేను పాస్టర్ అమ్మనయ్యా, నవలూరు మాది ఉంది. వాళ్ళు ఈ రోడ్డు చేయాలని కలెక్టర్ కాడికి, ఎమ్మెల్యే కాడికి, ఎంఆర్ఓ కాడికి తిరిగారు. వాళ్ళు మేము తీయమన్నారు. నేను 21-40 ప్రార్థన చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే రోడ్డు పక్కకి వెళ్ళిపోయింది. నేను నాటి ఇల్లు కట్టుకున్నా.
ఇప్పుడు మేము అది రోడ్డు చేయాలని తిరిగితే నువ్వు ప్రార్థన చేసి ఆ రోడ్డు పక్కకి వెళ్ళిపోయింది, ఇల్లు కట్టుకున్నావు, నిన్ను చంపి ఈ స్థలం ఆక్రమించుకుందామని 4 సంవత్సరాల నుంచి డబ్బులు ఇచ్చి బత్తులు సీను, రుద్దురు సీను, బత్తులు వెంకటేశ్వరరావు చంపిపోతున్నారు నన్ను. ఇప్పుడు జరిగింది ఇదంతా 4 సంవత్సరాల క్రితం బైండోర్లో ఫస్ట్ విజయరాజయ్య గారు అని పెట్టించాడు. గతంలో స్పందన పెట్టారు కదమ్మా, పట్టించుకోలేదు. మేము వెళ్ళాలి అసలే. ఆ విజయరాజయ్య గారు బైండోర్లో పెట్టించే నీకు భయం ఉండదంటే ఇంక మేము పోలా. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, పార్టీ ఆఫీస్కి వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ గారికి. ఇక్కడ ఎవరు చెప్పారు ఇక్కడ ఇలా చేస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు ఎవరు చెప్పారు మీకు? అక్కడ మాకు టీవీలో చూస్తూ ఉంటాము అయ్యా. ఏం చూసారు, ఏం తెలిసింది మీకు? అంటే పవన్ కళ్యాణ్ అయ్యగారి కాడికి పోండి న్యాయం జరిగిద్దని వార్తల్లో ఛానల్లో చూసి నేను వచ్చామయ్యా ఇక్కడికి. పవన్ కళ్యాణ్ మంచి చేస్తారన్న నమ్మకం అనేది ఎందుకు పెంచుకుంటున్నారు? చేస్తాడు ఆయన, కాపాడతాడని నమ్మకం ఉంది నాకు. పేద ప్రజలను గుర్తిస్తారంటారు పవన్ కళ్యాణ్? కాపాడతాడు. ఎందుకంత అంత నమ్మకం ఏంటి? ఆడపిల్లలకు చేస్తాడయ్యా ఆయన, ఆడపిల్లలకు న్యాయం చేస్తాడు. ఒప్పుకోడు ఆయన చేస్తాడు. ఆడపిల్లల మీద ఏమైనా ఇబ్బందులు జరిగినా, ఏమైనా రౌడీజం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ చూస్తాడని నమ్మకం ఉందా? చూస్తాడయ్యా, కాపాడతాడు. గతంలో ఇలాగ 5 సంవత్సరాల్లో ఎవరైనా ఇలా కాపాడారా? లీడర్లు కానీ ఎవరైనా వచ్చి మీకు దగ్గరలో ఉన్నారా? గత మాకెవరు లేరు అసలు. మా ఎక్కడికి పోలాం, మేము రావటమే ఇక్కడికి. ఎందుకు ఇంత ఎప్పుడు రాని మనుషులు, ఎప్పుడు బయటికి రాని ఆడవాళ్ళు ఈరోజు ఎందుకు వచ్చారు? వచ్చారంటే అప్పుడు పోలీసు అధికారులు పట్టించుకున్నారు, ఇప్పుడు పట్టించుకోవట్లా. స్టేషన్కి వెళితే నిన్న తలకాయ పగలగొట్టారు నాకు. FIR రాయమని మేము వెళ్ళాం. ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ సహాయం చేస్తారన్న నమ్మకం ఉందయ్యా నాకు. చెప్తా, రక్తం కారుతుంది. కానిస్టేబుల్కి ఆ రుద్దురు సీను, బత్తులు సీను FIR నువ్వు తీసుకోవద్దు, 6ంటికి వెళితే 12ంటి దాకా FIR నాది రాయించుకోవాలా. అప్పుడు నేను నిన్న ఇక్కడికి వచ్చా. వస్తే CI గారికి ఫోన్ చేశారు, ఇంతవరకు వాళ్ళు ఎక్కించుకు రానిలా. నువ్వు పైకి వెళితే నిన్ను మేము బతకనిస్తామా, నిన్ను మేము నరికేస్తాం. వీళ్ళకి తరపు అంట ఆయన ఎవరు DSP అండ ఉందంట వీళ్ళకి. మాకెవరు మగోళ్ళు లేరు, మా నాన్న చనిపోయాడు, నేను ఆడపిల్లని. సరే సపోర్ట్ కోసం వచ్చారు, మీకంటే ఏదో ఒక న్యాయం జరగాలని కోసం ఇక్కడికి వచ్చారు. కాపాడాలని, మమ్మల్ని కాపాడితే చాలు. నమ్మకం ఉందా మరి? చేస్తాడు. మమ్మల్ని ఆ ప్యాన్ హాని లేకుండా ఏ టైంలో చంపేస్తారో తెలియదు. ఈ పోలీసులు పట్టించుకోవట్లా, ఎక్కించుకురావట్లా. సార్ మీ పేరేంటండి? దేవన్నూరు ఓకే సార్. టి నాగేంద్ర, నంద్యాల కాన్స్టిట్యున్సీ, మాది నందికొట్కూరు నియోజకవర్గం. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, ఈ 5 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది? ఈ కూటమి ప్రభుత్వంలో గత 6 నెలల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు పరిపాలన సరిగా లేదు, చాలా అన్ని వర్గాలను సరిగా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఒక ఇసుక విషయంలోన లేబర్ను, అదే విషయం కాకుండా అన్ని రంగాలను కుదేలు చేశాడు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా విడతల వారీగా ఇస్తున్నాడు. మొదటగా పెన్షన్లు పెంపు, తర్వాత అన్ని కార్యక్రమాలను పెడుతున్నాడు. మేము ముఖ్యంగా రావడం ఉద్దేశం ఏమంటే, మా అర్చకులకు చెప్పను, నువ్వు చెప్పుకోలేదు. 15 అర్చకులకు 15,000 చెప్పనా? గత ప్రభుత్వంలో ఇంత ముందు నుంచి కూడా అర్చకులకు మేము గ్రేడ్ 1 అర్చకులం. మేము గ్రేడ్ 1 అర్చకులమైనటువంటి మాకు 15,625 రూపాయలు ఇచ్చేవాళ్ళం ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇచ్చేది నెల 15,625. అది కూడా పండగలకు పబ్బాలకు ఎప్పుడు వచ్చేటివి కాదు. మీకు ఇలాగ 15,625 రూపాయలు మాకు 4 సంవత్సరాల నుంచి 2000 అంత ముందు కూడా 5,000 రూపాయలు ఉన్నదాన్ని 10,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. ఆ 10,000ను మళ్ళీ 15,000 చేసినారు, 15,625 గత ప్రభుత్వము. ఇప్పుడు కూడా మేము గ్రేడ్ 1 అర్చకులం కాబట్టి మాకు భూములు కోల్పోయినాం, అన్నీ పోయినాం అన్నీ. కాబట్టి ఆ 15,625 రూపాయలను పెంచుతూ PRC చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు 5 సంవత్సరాలు ఈ టైప్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి స్పందనలో మీట్ అయ్యారు సార్. ఈ టాపిక్ లేదు కదా, అది లేదు కాబట్టి ఎంత బాధపడినాం. ఈ రోజు ఉంది కాబట్టి వచ్చినాం. డబ్బులు పడ్డాయా? ప్రతి నెల పడ్డాయి ఈ డబ్బులేనా? 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి నెల పడేదా? అప్పుడు పండగలకు కూడా వచ్చేటివి, ఇప్పుడు పండగలకు కూడా రావడం లేదు. ఇప్పుడు ఈ 6 నెలల నుంచి కూడా అట్నే లేట్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా అప్పుడు అట్నే ఉన్నారు కదా అధికారులు. పాత స్కీమే జరుగుతుంది, కంటిన్యూస్లీ కంటిన్యూ చేస్తారు, లేటుగా నిదానంగా జరుగుతుంది. పాత రోజులు వచ్చేటట్టుగా చూడాలని చెప్పి ఇక్కడ మాట్లాడడానికి వచ్చారు. అవును, అంతే. అది ఒకటి. ఈ అర్చకులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, తర్వాత అర్చకులకు పక్కా స్థలాలని ఇచ్చి
ఇండ్లు గృహ నిర్మాణాలకు అవకాశం కల్పించాలని, స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని మన ముఖ్యమంత్రికి తెలియజేయడానికి మేము వచ్చాము. అయితే మీకు నమ్మకం ఉందా సార్ మీలాంటి అందరికీ సహాయం ఉంది కాబట్టి మేము కర్నూలు జిల్లా నుంచి దూరం నుంచి ఇక్కడికి వచ్చాము. ప్రభుత్వంలో మా సమస్యలను తీరుస్తారని మేము అనుకుంటున్నాం. అట్లా ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం గురించి? ఏది ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? పోయిన ప్రభుత్వం కన్నా ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం. మేము కూడా మంచి ప్రభుత్వం పాత పద్ధతులు కావాలని ఉద్దేశంతో మళ్ళీ ఈయన కాడికి ఇప్పుడు రావడం జరిగింది. మేము ప్రతి సంక్రాంతికి కానీ దసరా కానుకగా ఇచ్చేది ఇది అటువంటిది గత ప్రభుత్వం ఏం చేయలేదు. అలా 2-3 నెలలకు ఒకసారి ఇచ్చేది జీతాలు కూడా. ఇప్పుడు ఈయన వచ్చినాక కూడా రెగ్యులర్ జరుగుతుంది. అర్చకుడు మరణానంతరం అర్చకుడు తీసుకున్న గ్రాడ్యుయేట్ని మాఫీ చేయాలని ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చాము మేము ఇక్కడికి.